का नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఇల్లరికం వచ్చిన అల్లుడికి అత్త చేసే మర్యాదలు ఏంటో చూద్దామా. లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను along with his team. सारी गम पद निस्सा और करो करो जरा जलसा हर सानी दपा मगरेसा और करो करो जरा जलसा. ఆపేశారా? ఆ సాంగ్ వేసి 2 నిమిషాలు నాకు ఆనందం, తర్వాత అంతా దుఃఖమే. అందరికి సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, నాకు సూర్యుడు వచ్చినా చీకటే వస్తుంది. అలా అని చీకటి పడ్డాక ఏమైనా ఆనందంగా ఉంటా అనుకున్నారా? ఎబ్బే, పక్కన పెళ్ళం ఉన్నా ఏ ఫీలింగ్ ఉండదు. ఒకవేళ నాకు ఫీల్ వచ్చినా మా అత్త ఫీల్ గుడ్ మూవీ చూపిస్తుంది. అల్లుడు బాత్రూమ్ కడిగేసాను అత్తయ్య, టిఫిన్ పెట్టేసాను అత్తయ్య, చీర నేను వచ్చి కట్టేస్తాను అత్తయ్య. చెప్పు తెగుద్ది. అల్లుడు ఆ మావయ్య నా షూ పాలిష్ చేశాను మావయ్య, నా బట్టలు ఐరన్ చేశాను మావయ్య, నా పర్సు కొట్టేశాను మావయ్య. ఏంటి? అదే అక్కడ పెట్టేశాను మావయ్య. హలో, ఎవరు మీరు? యు ఇల్లరిక వాళ్ళుడు. ఎస్. టీవీలో కార్టూన్ చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు? కార్టూన్ చూస్తే పిల్లలన్నా నవ్వుతారు భయ్యా, ఇల్లరిక వాళ్ళుడు అంటే లోకం మొత్తం నవ్వుద్ది భయ్యా. అయ్యా పాల్, అయ్యా పాల్. అరవక్కర్లేదు, గిన్నె ఉంది ఇక్కడ, పాలు పోసేళ్ళు. ఇల్లరికం అల్లుడంటే ఇరిగిపోయిన పాల లెక్క, అవి పనికి రావు, నువ్వు పనికి రావు. రేయ్, ఇట్లాంటి జిందగీ పగోనికి కూడా రావు. అమ్మో. బాబు శ్రీను, ఆ, మా ఆయన గారు కొంచెం ఆ పూరి నేను పెట్టేస్తాను, మీరు వెళ్ళండి. ఈ ఇంట్లో నోరు నోళ్ళకి కాదు, నోరు లేని వాళ్ళకి కూడా నేనే పని చేయాల్సి వస్తుంది. అన్నయ్య తినండి. బాబు అల్లుడు అత్తయ్య ఎంతసేపు అయింది కాఫీ చెప్పి? తీసుకొస్తున్నాను అత్తయ్య. తీసుకురాపా. అత్తయ్య ఇదిగోండి, తాగండి. కాఫీయా? అర్థమైంది అత్తయ్య, షుగర్ తక్కువైంది. తీసుకురాపా. అలాగే అత్తయ్య. అత్తయ్య ఇదిగోండి, కాఫీ ఏది? ఇప్పుడు తెచ్చేస్తాను అత్తయ్య, ఒక్క నిమిషం. ఈ షుగర్ వేసుకోండి. షుగర్ వచ్చి చచ్చిపో. అల్లుడు, ఆ మాయ, నా చేతులు ఖాళీ లేవు, కొంచెం నా కాళ్ళకు షూ అయ్యి. వాళ్ళకి షూయే కదరా, నీ పేక కూడా నొక్కేస్తాను, ఏదో రోజు చచ్చిపోతా. అదే ఏం లేదు మాయ. ఏంటో అల్లుడు, నిన్ను చూస్తుంటే నాలో నిన్ను చూసుకున్నట్టుంది. దేనికి అదే మాట్లాడాలి, నువ్వు వచ్చిన తర్వాత నాకు కొంచెం సుఖం వచ్చింది అనుకో. నేను మీలాగా సుఖపడాలంటే ఏం చేయాలి మావయ్య? ఏముంది అల్లుడు, అర్జెంటుగా అమ్మాయిని కలి 25 సంవత్సరాలు ఓపిక పెట్టు, నీలాగా వాళ్ళు నిరకం తెచ్చుకోవచ్చు, ఆ తర్వాత నాలో సుఖపడచ్చు. అవును, అప్పట్లో మీరు అంత పని చేసి కూడా ఆ కూతుర్ని ఎలా కన్నారు మావయ్య? ఏముంది అల్లుడు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తుంటే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళానా, అదే టైంలో పెద్ద పిడుగు పడ్డది. మా ఆవిడ వచ్చి నా మీద పడ్డది, దాని కడుపులో కాయ పడ్డది, ఇగో అది బయట పడ్డది. నేనేంటో ఎండాకాలం పెళ్లి చేసుకున్నాను, వర్షాలు పాళ్ళు రాదు, ఏ కాలం రాదు. ఏంటి ఫేస్ లో కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది? ఒరే అల్లుడు, ఏంటి అప్పుడే రా యదవా సచ్చినాడా దొంగ సచ్చినాడు వరకు వచ్చారా భయ్యా? ఒకే ఫ్యామిలీ అన్నాక అత్తగారు కొంచెం ప్రేమగా పిలుచుకుంటారే ఒరే అని. నువ్వు భలే కవర్ చేసుకుంటున్నావు భయ్యో. నేను పిలిచింది అంట్లు తోవడానికి. తో పో. అలాగే అత్తయ్య. మరిది గారు, మా ఆయన గారికి కొంచెం ఆ, ఈ పులిహార పెట్టాలి, నేను పెడతాను, మీరు వెళ్ళండి. తినరా? ఏమండి ఎక్కడ ఉన్నారండి? అబ్బే, 3 ముళ్ళేశారు, 3 రాత్రులు అయినాయి, ఇక అంతే, నన్ను పట్టించుకోవడం మానేశారు. చిచ్చి, మిమ్మల్ని కట్టుకొని సుఖపడతలేదు, ఏమి లేదు. మొదటి 3 ముళ్ళు ఓకే, ఆ 3 రాత్రులు ఎక్కడ జరిగాయి? మొదటి రాత్రి ఆ పాలల్లో ఏం మత్తు మందు కలిపి చచ్చావో ఏమో, పొద్దున 10 వరకు పడుకున్నా. చుట్టుపక్కల అందరూ అబ్బో రాత్రి బాగా ఇరగదీశాడు, అందుకే 10 వరకు పడుకున్నా అన్నారు. మత్తు మంది కలిపి వాళ్ళకి తెలియదు కదా. సినిమాకి వెళ్దాం అన్నావు, సరే వెళ్ళాలి అనుకున్నా. నీ మేకప్ తగలయ్యా, మార్నింగ్ షోకి రెడీ అయ్యామంటే సెకండ్ షోకి రెడీ అయ్యావు, పైగా దయ్యం సినిమా తీసుకెళ్ళావు. చూడు మమ్మీ, అసలు ఇగో నన్ను ఏం పట్టించుకోవట్లేదు మమ్మీ. ఏంటి దాన్ని పట్టించుకోవట్లేదు? ఏం పెట్టట్లేదు అంటుంది కదా, పట్టించుకో. అలాగే అత్తయ్య. మా ఆయన గారు కొంచెం పునుగులు పెట్టాలి, నేను పెడతాను, మీరు వెళ్ళండి. అంట్లో అంట్లో తోమేస్తున్నాను అత్తయ్య. మావయ్య ఏంటిది? చూడల్లు, అందరిలా నేను అజ్జయ్ ఇజ్జేమని చేసి ఇబ్బంది పెట్టను, జస్ట్ 30 జతలు ఉతికి పెట్టు. ఇదిగో ఈ ఇంట్లో మరి నన్ను పనోడు కంటే దారుణంగా చూస్తున్నారు.
ఉన్నాను. ఈ బట్టలు గిట్టలు ఉతుకుని ఈ పని చేయడం నేను చేయను. అత్తగారు ఇంట్లో ఉన్నారు, ఇన్నారంటే ఏమైనా ఉందా? ఏంటి మీటింగ్? అబ్బే ఏం లేదు అత్తయ్య, మావయ్య 30 జతలే బట్టలు వేసాడు, ఇంకా లేవా అంటున్నాను. బామ్మ నువ్వు ఇంకా పోలేదా? అదేమిట్రా అలా అంటావు? శుభం అంటూ ఉన్నందుకు సంతోషించక. మనవాడా ఏమిటి నాన్న ఈ కర్మంతా నీకు? 500 కోట్లకి ఆస్తిపరుడివి, నీకేం పోయాకాలం రా ఈ కర్మ. రా నాన్న మన ఇంటికి వచ్చాయి, నా ఆస్తి అంతా నీకు రాసి చచ్చిపోతాను. నేను రాను. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించరా, నా 500 కోట్లు నీకు రాసిస్తాను అన్నావా లేదా? ఏ సంపాదించలేదా? లేదు బామ్మ. అన్ని పోలికలు వచ్చాయి వేతావా. ఆవిడెవరు? మా అత్తగారి. బామ్మ నువ్వు వెళ్ళిపోకు బామ్మ, వెళ్ళకు. ఇదిగో ఇంత లంకంత గొప్ప 60 లక్షలు. ఇదిగో ఇదిగో మీ మనవడదే. ఇదిగో అత్తయ్య, ఏంటి అన్ని అబద్ధాలు చెప్తారు? ఈ ఇల్లు మీ పేరు మీద ఉంది కదా. తడి నేను రెడీ. నువ్వు లోపలికి వెళ్ళి పత్రాలు తీసుకొనిరా. ఇప్పుడు 60 లక్షల ఆస్తి నీదే. 500 కోట్లు మీ మనవడికి రాసిచ్చా. 500 కోట్ల రాసి బొంగు ఉన్నాయి. ఒరే సీన్గా చేసో నా క్యారెక్టర్ అయిపోయింది. మరి నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. వెరీ గుడ్ రా, బాగా యాక్ట్ చేసావు. ఏంటి నువ్వు నిజంగా నేను ఎవరో తెలుసా? ఎవరు? జబర్దస్త్ షేకింగ్ శేషు. ఏ గెటప్ కైనా రెడీ. నీకు మొగుడిగా కావాలని కూడా చేస్తాను. అల్లుడు ఏంటి బంగారు అల్లుడు. అయ్యో, పాత్రలు ఇచ్చావా? ఏంటి పత్రాలు ఇచ్చేది? ఇవ్వటం కుదరదు. ఏమనుకుంటున్నావురా? వైలెన్స్ ఎత్తడి 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 చేసేస్తా. అవునా? పాత్రలే ఇస్తాడంటే ఏందో నేను చూపిస్తానే. ఫస్ట్ నిన్ను కొట్టకుండా దాన్ని కొట్టడం తప్పే. ఏంటి మా అమ్మని మా నాన్న ఇద్దరిని కొడతానంటే నీకు దమ్ముంటే చూద్దాం. మీ అక్కనేంటే ఇంట్లో పనోళ్ళు ఉంటే మానిపించేసి, బంగారు లాంటి నా బ్యాంక్ ఉద్యోగం మానిపించేసి నన్ను ఇంట్లో పనులు చేసుకుంటారా? తమ్ముడు కొట్టు, తమ్ముడు దాని తప్పు రే. నీ పక్షవాతం వచ్చి పడిపోయావు కదరా, లేచి తగ్గ డాన్స్ వేస్తా. ఏమి యాక్ట్ చేస్తున్నావురా? తమ్ముడు నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలలు వీళ్ళతో సుఖమున్నా తమ్ముడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు పనులు భరించలేక పక్షాతం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నావు తమ్ముడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, యాక్టింగ్ చేసేసి నాతో పనులు చేస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ గడిగించుకున్నావు కదరా. ఎప్పుడు పడితే అప్పుడు నా ఎంట్రీకి వేయటం కాదు అల్లుడు సినిమా సాంగ్. ఇప్పుడు వేసుకో. జడ్జెస్ ఎలా ఉంది ఫ్యామిలీ డ్రామా? నాకు బాబు సార్. కళ్యాణి బాగున్నావమ్మా? బాగున్నాను సార్. నమస్తే సార్. అబ్బా పిండేశారు. బాగుంది కళ్యాణ్ తీసుకొచ్చి చేయించడం. గుడ్. అండ్ లాస్ట్ లో శేషు ఎంట్రీ చాలా బాగుంది. కరెక్ట్ గా ఒక మంచి వయసు మళ్ళిన ముసలమ్మ లాగా. స్టిల్ ఐఎమ్ యంగ్ అండి. రోజా గారు ఫస్ట్ ఇల్లరిక అల్లుడు గురించి చెప్తారు కదా, అన్ని డైలాగులు పండాయి. బాగుంది, ఫన్నీగా ఉంది.